టీజీపీఎస్సీ గ్రూప్ 1 హిట్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ 25th ఆగస్ట్ 2024 నుంచి మొదలు పెడుతున్నాం. సెక్షనల్ టెస్టులు 15 ఉంటాయి, ఫుల్ పేపర్ టెస్టులు 6 ఉంటాయి, ఎస్ఏస్ 25 ఉంటాయి. మొత్తం మీద 21 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 1 జనరల్ ఎస్ఏ ఇన్ ఎవ్రీ సెక్షనల్ టెస్ట్, 250 పేజ్ సెక్షనల్ మెటీరియల్, 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సెక్షన్ ఇన్ అడిషన్ టు ద మెటీరియల్ టు ద 21 టెస్ట్స్. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ క్రిందున్న లింక్ని క్లిక్ చేయండి. Welcoming Saideshwar sir on the dais. Good evening, all of you. First of all, I'm so grateful to you, KP sir and Bhavani sir. Actually, I enjoyed a lot teaching for this hit batch. It's not a test, it's not one day, it's like 2020. We have played like it 2020 and you have also performed like a 2020. And ఇంకా మా కొలీగ్స్ అంతా కూడా మాట్లాడారండి. మన మొయినుద్దీన్ ఏమన్నాడంటే లాస్ట్లో ఒక టిప్స్ చెప్పండి సార్ అన్నారు. టిప్స్ లాగా సజెషన్స్ లాగా మాట్లాడండి అని చెప్పారు. గత 1.5 month నుంచి చెప్తుంది టిప్స్ కూడా ఉన్నాయండి. క్లాస్ ఒక్కటే కాదు, క్లాస్లో మధ్యలో మనం మాట్లాడుతూ ఎగ్జామ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎలా రెడీ అవ్వాలి అన్నదాన్ని చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్వశ్చన్ వెదర్ యూ ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద అడ్వైజెస్ ఆర్ నాట్. ఎందుకంటే మనకి అడ్వైజెస్ తీసుకోవడం బాగా అలవాడండి, కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అదొక్కసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఒక 3 weeks ముందే నా క్లాసెస్ అయిపోయాయి. ఈ టైంలో నేను అబ్జర్వ్ చేస్తుంది స్టూడెంట్స్ నుంచి ఇంకా ఏమైనా సోర్సెస్ ఉన్నాయా, ఇంకా ఏమైనా టాపిక్స్ చదవాలా, ఇంకా ఏదైనా ఎక్కువ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ యూ. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఏదైతే సార్ వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి థీమ్స్ కావచ్చు, మనం డిస్కస్ చేసినవి కావచ్చు, ద మోస్ట్ రిలవెంట్ ఏరియాస్ ఫర్ ఆర్ గ్రూప్ 1 ఎగ్జామ్. మన సార్ చెప్పినట్టు ఫస్ట్ బిలీవ్ ఇన్ దాట్, మేకప్ యువర్ మైండ్. Having the mental strength is very key to this exam. Don't be influenced by the rumors. Don't compare yourself. సో ఇప్పటివరకు ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా రైటింగ్ ప్రాక్టీస్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయనంతకాలం ఎంటీ స్పీచెస్ ద్వారా, స్లోగన్స్ ద్వారా మనకేం రాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ ఇన్ టు వర్క్. ఓకే, థ్యాంక్ యూ. స్టిల్ ఇయర్స్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటంటే హిస్టరీ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఇయర్స్ కంపల్సరీగా మెన్షన్ చేయాలా. ప్రాబబులీ మీకు స్పెసిఫిక్ డేట్స్ అనేవి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరం ఉండొచ్చండి. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు రాస్తున్నప్పుడు బ్రాడ్ టైం పీరియడ్ ఇవ్వండి. లెట్స్ ఏ బుద్ధ 6th century BC, ఓకే, అశోక 3rd century BC, ఓకే, ఇలా బ్రాడ్ టైం పీరియడ్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ 16th century AD. సో ఏదైతే మనం క్వశ్చన్ రాస్తున్నామో ఆ బ్రాడ్ రిలేటెడ్ ఇయర్ గురించి టైం పీరియడ్ గురించి మెన్షన్ చేస్తే సరిపోతుంది. స్పెసిఫిక్ డేట్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.